ఇప్పుడు కుటుంబ పాలన గురించి కూడా రెండు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు నిజంగా యువతేజాలు రెండు బరిలోకి దిగాయంటే ప్రత్యక్షంగా కేటీఆర్ గారు కావచ్చు, ఆయన దిగి సారథిలాగా నాన్నకి తగ్గ కొడుకులాగా మొత్తం అన్ని సారథ్యం వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని ఒక అభిప్రాయం ఒక వర్గంలో. చాలామంది వాళ్ళే మొత్తం అంతా చూసుకునే నిర్ణయాలని అక్కడే తీసుకుంటున్నారు, అక్కడే జరుగుతున్నాయి, మేమందరం ఉండి కూడా అనే ఒక అంటే బహిరంగంగా చెప్పేది కాదు. కానీ దేన్ని మీరు సమర్థిస్తారంటే మీరు దూరంగా ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ. ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉంటే కొంత కుటుంబం పైన ఆ ప్రభావం ఉంటుంది, పిల్లలు కూడా రాజకీయాల్లోకి వస్తుంటారు, చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. జరగటాన్ని మనం తప్పుబట్టవలసిన అవసరం ఏం లేదు. కానీ పార్టీ నిర్ణయాలు అనేవి ప్రజాస్వామిక పద్ధతుల్లో జరిగినప్పుడు ఈ అపోహలకు మనకు ఒక సమాధానం ఇచ్చినట్టు అవుతుంది. అంటే నిర్ణయం ఎక్కడ జరగాలి? కమిటీల్లో జరగాలి. ఆ కమిటీకి సభ్యుల ఎంపిక విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఇవన్నీ మామూలు విషయాలు ఏం కావు, చెప్పినంత ఈజీ విషయాలు ఏం కావు. అట్లా జరగనప్పుడు ఏమైతుందంటే కుటుంబ పాలన అనే విమర్శలు ఎదుర్కోవాల్సి. ఇప్పుడు ప్రస్తుతం జరగట్లేదు కొంత అంటారు. అయితే అంటే పార్టీ వాళ్ళు ప్రజాస్వామిక పద్ధతుల్లో అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, దానిపై మనం ఎందుకు మాట్లాడతాం. కానీ దాన్ని మాత్రము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అంతర్గతంగా పార్టీ నిర్మాణం ఇదనే కాదు, భారతదేశంలో అన్ని పార్టీలు కూడా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, అన్నింటిలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. అది అవతల చూస్తే తెలుగుదేశం పార్టీలో కూడా ఇబ్బందులు ఉంటాయి, కాంగ్రెస్లో ఉంటాయి, ప్రతి పార్టీలో ఇబ్బందులు ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పార్టీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో నిర్మించుకోవాలి. కింది నుంచి కష్టపడి కార్యకర్తల నుంచి అభిమానం పొంది ఎన్నికైనటువంటి వ్యక్తులు నాయకులుగా పెంపొందగలిగితే అప్పుడు ఆ పార్టీ నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం అనేది ఏర్పడుతుంది. అట్లాంటి సందర్భాలలో ఏంటంటే ఎంతమంది ఎవరెవరు పార్టీలో వచ్చి చేరినప్పటికీ కూడా ఆ ప్రజాస్వామిక సంప్రదాయాలు బలంగా ఉంటే నష్టాలు రావు. అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా నిర్ణయాలు అనేవి డీసెంట్రలైజ్ కావాలి, వికేంద్రీకరించాలి. వికేంద్రీకరించినప్పుడు ఇబ్బందులు రావు. కొంత మేరకి నియంతృత్వ పాలన ఉందని ఒక అంటే వ్యవహరించే తీరులో కానీ పద్ధతుల్లో కానీ కొంత ఉందని మీరు భావిస్తున్నారా? నియంతృత్వం అనే పెద్ద పదాలు వాడటము అంత సమంజసం కాదు. కానీ నేను అనుకునేది ఏంటంటే ఏకస్వామ్యం అనేది ఉంది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి గారే అన్ని నిర్ణయాలు తీసుకోవాలని అందరూ ఎదురు చూస్తుంటారు ఆ పార్టీలో. అది ముఖ్యమంత్రి గారి సూచన లేతే వీళ్ళుగా ఆయనే నిర్ణయం తీసుకుంటే మనకు ఇబ్బందులు రావని వీళ్ళే వదిలేస్తున్నారా మనకు తెలియదు. కానీ ఒకసారి రెండూ జరిగి ఉండొచ్చు. మొత్తం మీదనైతే ఒక వాస్తవం ఏంటంటే అందరూ కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు తీసుకోవాలని ఎదురు చూస్తుంటారు.